ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసాం, కాంటాక్ట్ ఫోర్స్ గురించి చూసాం. కాంటాక్ట్ ఫోర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? మస్కులర్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్. సో వాటి మధ్యన ఏముందమ్మా, ఆబ్జెక్ట్స్ మధ్యలో కాంటాక్ట్ ఉంది. కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫోర్స్ని అప్లై చేయగలుగుతున్నాం. అలాంటి ఫోర్సెస్ని మనం ఏమన్నాం? కాంటాక్ట్ ఫోర్సెస్ అన్నాం. నెక్స్ట్, ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఆ రెండు ఆబ్జెక్ట్స్, ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకో ఆబ్జెక్ట్ ఫోర్స్ అప్లై చేయాలి అనుకోండి, ఆ రెండు కాంటాక్ట్లోకి రావాల్సిన అవసరం లేదు. దూరంగా ఉండి కూడా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయగలదు. సో అటువంటి ఫోర్స్ని మనం ఏమంటాం? ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. అట్ల మధ్యలో ఉండే డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫీల్డ్ అంటాం. సో ఆ ఫీల్డ్ ద్వారా అప్లై అయ్యే ఫోర్స్ కాబట్టి దీన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం. సో ఫీల్డ్ ఫోర్స్ మెయిన్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ది మ్యాగ్నెటిక్ ఫోర్స్, సెకండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, థర్డ్ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫోర్స్ గురించి చూద్దాం. అది ఎలా అప్లై అవుతుందో, దూరంగా ఉన్న కాంటాక్ట్లోకి లేకపోయినా కూడా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎలా అప్లై చేయగలుగుతుందో, అలా అప్లై చేయడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చి మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్తున్నాం కాబట్టి ఆ ఫోర్స్ దేని నుంచి వస్తుంది? ఆ ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాగ్నెట్ దగ్గర నుంచి వస్తుంది. సో మ్యాగ్నెట్ ద్వారా అప్లై అయ్యే ఫోర్స్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం? మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఎలా అప్లై అవుతుంది? సపోజ్ మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ మ్యాగ్నెట్ తీసుకొని దాని చుట్టూరు ఏదన్నా ఐరన్ పీసెస్ పెట్టామంటే ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ఆటోమేటిక్గా ఐరన్ ఏం చేస్తుంది? దాని వైపు పుల్ చేసుకుంటుంది, దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. మనం ఏమన్నా ఐరన్ని తీసుకెళ్ళి మ్యాగ్నెట్కి దగ్గరలో పెట్టామా, అదే మ్యాగ్నెట్ మీద పెట్టామా, పెట్టినప్పుడు అవి ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నాయా? లేదు. మనం వాటి మధ్యలో గ్యాప్ ఇచ్చినా కూడా సెర్టైన్ డిస్టెన్స్లో పెట్టినప్పటికీ కూడా ఏం చేస్తున్నాయి? ఐరన్ పీసెస్ వెళ్ళి మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతున్నాయి, అటాచ్ అవుతున్నాయి. సో కాంటాక్ట్ లేనప్పుడు కూడా మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఐరన్ని దాని వైపు పుల్ చేసుకుంటుంది. అటువంటి ఫోర్స్ని మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫోర్స్. దేనివల్ల అప్లై అవుతుంది? మ్యాగ్నెట్ వల్ల అప్లై అవుతుంది కాబట్టి దాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఓన్లీ మ్యాగ్నెటే కాదు, ఐరన్ కూడా మ్యాగ్నెట్ కింద వర్క్ చేస్తున్నాం. సో ఐరన్ కూడా సపోజ్ మనం ఒక చిన్న ఐరన్ పీస్ తీసుకొని దాన్ని మ్యాగ్నెట్తో రబ్ చేసామనుకోండి, ఒక ఐరన్ పీస్ తీసుకొని దాన్ని ఒక మ్యాగ్నెట్తో రబ్ చేస్తే ఆ ఐరన్ పీస్ కూడా ఎలా యాక్ట్ చేస్తుందంటే మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఆ మ్యాగ్నెట్లో ఉండే కొంచెం ఫోర్స్, ఆ ఫీల్డ్ అనేది ఐరన్కి కూడా అప్లై అవుతుంది. అప్పుడు ఆ ఐరన్ పీస్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఒక మ్యాగ్నెట్ ఎలా అయితే వేరే ఆబ్జెక్ట్స్ లేదా మ్యాగ్నెటిక్ మెటీరియల్ లైక్ ఐరన్ని వాటిని అట్రాక్ట్ చేస్తుందో, అలాగే ఈ ఐరన్ కూడా ఇంకో ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఎందుకు? మ్యాగ్నెట్ నుంచి కొంచెం ఫోర్స్ దీనికి కూడా వస్తుంది కాబట్టి. సో దానికోసం మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. యాక్టివిటీ నెంబర్ 6. యాక్టివిటీ నెంబర్ 6, అబ్జర్వింగ్ ది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అబ్జర్వ్ చేయటం. సో ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటది? చాలా చిన్న ఎక్స్పెరిమెంట్. ఒక 2 నీడిల్స్ తీసుకోండి. నీడిల్స్ లేకపోతే ఏదన్నా ఒక ఐరన్ పీస్, సన్నగా ఉన్న ఒక ఐరన్ వైర్ కానీ ఏదన్నా తీసుకొని దాన్ని ఏం చేయమంటున్నాడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒకే డైరెక్షన్లో, అంటే మన ఇష్టం వచ్చినట్టు ఇలా కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్కి కాకుండా ఒకే డైరెక్షన్లో. ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ అనుకోండి, మనం తీసుకున్న ఐరన్ పీస్ని ఒకే డైరెక్షన్లో రబ్ చేయమంటున్నాడు. రబ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఈ మ్యాగ్నెట్ దగ్గర నుంచి ఐరన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఐరన్ కూడా మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అవుతుంది. పర్మనెంట్గా అవుతుందా? అవ్వదు. కాసేపటి వరకు మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది ఐరన్. ఆ తర్వాత మళ్ళీ దాని యొక్క ఎనర్జీని, దాని యొక్క ప్రాపర్టీని లాస్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఫస్ట్లో ఎలా ఉందో అలాగే తయారవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక నీడిల్ తీసుకొని దాన్ని ఒకే డైరెక్షన్లో ఒక మ్యాగ్నెటిక్ పీస్కి రబ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఐరన్ పీస్ కూడా మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది. అలా చేసిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకోండి, దాన్ని కూడా రబ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తారంటే వెంటనే ఒక చిన్న ఫోమ్ షీట్ తీసుకొని, ఫోమ్ పేపర్ కానీ లేదంటే ఏదన్నా ఒక థర్మోకోల్ కానీ తీసుకొని దాన్ని ఒకవైపు వైట్
ఇంకోవైపు రెడ్ మార్క్ చేయండి. సో ఒక ఐరన్ పీస్ తీసుకున్నాం, ఐరన్ నీడిల్ తీసుకున్నాం, ఒక ఫోమ్ షీట్ తీసుకొని దానికి అటాచ్ చేయండి. వైట్ కలర్లో ఒకటి, నెక్స్ట్ రెడ్ కలర్లో ఒకటి. ఒక కంపాస్ తీసుకొని ఏది నార్త్ పోలో ఏది సౌత్ పోలో ఫైండ్ అవుట్ చేయండి. నార్త్ పోల్ దగ్గర రెడ్ కలర్ పీస్ పెట్టండి. ఇది మ్యాగ్నెట్ కదా, ఎప్పుడైతే ఈ ఐరన్ పీస్ మ్యాగ్నెట్ కింద మారిందో మ్యాగ్నెట్కి ఎప్పుడు ఏ పోల్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. మన మ్యాగ్నెట్ని చిన్న పీసెస్ కింద కట్ చేసినా కూడా ప్రతి పీస్లోని నార్త్ సౌత్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ ఐరన్ ఎప్పుడైతే మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అయిందో అప్పుడు దీనికి కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. సో నార్త్ అండ్ సౌత్ పోల్స్ వచ్చినాయి, అట్లా ఐడెంటిఫై చేసుకున్నారు. దీన్నేమో రెడ్ కలర్తో అండ్ సౌత్ పోల్నేమో వైట్ కలర్తో, ఆర్ ఎల్స్ సౌత్ని రెడ్తో లేదంటే నార్త్ని వైట్తో. ఐడెంటిఫికేషన్ కోసం, మనకి డిఫరెన్స్ తెలియటం కోసం, నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ ఇది అని తెలియటం కోసం అలా రెండింటిని చేయండి. రెండు నీడిల్స్ని నార్త్ అండ్ సౌత్ పోల్స్ని ఫైండ్ అవుట్ చేసి ఎలాగా కంపాస్ యూస్ చేసి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ని ఆ వాటర్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, వీటి మధ్యన ఏమైనా అట్రాక్షన్ ఉంటుందా? వీటి మధ్యన ఏమైనా అట్రాక్షన్ ఉంటుందా? నార్మల్గా అయితే ఉండదు. ఐరన్ అట్రాక్ట్ అవ్వవు, ఐరన్ మ్యాగ్నెట్ అయితే అట్రాక్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు వీటికి ఏముంది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మ్యాగ్నెట్ ఎలా అయితే ఉంటుందో ఇవి కూడా అలాగే ఉంటాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఈ పీస్ ఏం చేస్తుంది, ఒక మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి దానికి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యన ఏమవుతుంది, అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఎలా అట్రాక్ట్ అవుతాయి, మనం వాటర్లో ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తాయి, వాటర్ మనం ఆల్రెడీ ప్లేస్ చేసి పెట్టుకున్నాం కదా, తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మూవ్ అవ్వదు కదా, వాటర్ స్టేబుల్గా ఉంటుంది. ఆ స్టేబుల్గా ఉన్న వాటర్లో ఈ రెండింటిని మనం వేసాం. ఇటు మనం ఏం పెట్టాం, ఫోమ్ షీట్స్ పెట్టాం. ఫోమ్ ఏం చేస్తుందమ్మా, థర్మోకోల్ వాటర్లో ములగదు కదా, పైకి తేలుతూ ఉంటుంది కదా. సో ఈ రెండు నీడిల్స్ కూడా ఏం చేస్తాయి, పైన తేలుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే రెండింటిని ప్లేస్ చేసామో ఏం జరుగుతుంది, ఈ రెండింటి మధ్యన అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ నార్త్ పోల్ దగ్గరికి సౌత్ పోల్ వస్తుంది, ఈ సౌత్ పోల్ దగ్గరికి నార్త్ పోల్ వస్తుంది, అంతే కదా. లైక్ పోల్స్ ఏం చేస్తాయి, రిపెల్ అవుతాయి. మన మ్యాగ్నెట్ పీస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ పోల్స్ని ఒక దగ్గరికి తీసుకొని వస్తే లైక్ పోల్స్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. అంటే ఒకదానికొకటి దూరంగా మూవ్ అవుతాయి, దగ్గరికి టచ్ అవ్వవు. అదే మనం నార్త్ సౌత్ రెండు వేరే వేరే పోల్స్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఏం చేస్తాయి, నార్త్ సౌత్ రెండు ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. సో లైక్ పోల్స్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. అన్లైక్ పోల్స్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. సో అట్రాక్ట్ అయినా రిపెల్ అయినా దాని అర్థం ఏంటి, వాటి రెండింటి మధ్యన ఫోర్స్ అనేది ఉంది. ఇద్దరు పుల్ చేసుకున్నా పుష్ చేసుకున్నా ఏమవుతుంది, వాటి రెండింటి మధ్యన ఫోర్స్ అనేది డెవలప్ అయి ఉంటుంది, అవునా. ఆ ఫోర్స్ దేనివల్ల వస్తుంది, వాటికి ఉండే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వల్ల వస్తుంది. సో నార్త్ అయితే ఆ ఫోర్స్ రిపెల్ చేస్తూ ఉంటుంది. నార్త్ సౌత్ అయితే ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అంటే వీటి మధ్యలో కాంటాక్ట్ లేకపోయినా ఏమవుతుంది, ఒకదాని మధ్యన ఒకటి ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎందుకు యాక్ట్ చేస్తుంది, దీని చుట్టూ ఫీల్డ్ ఉంది. ఏ ఫీల్డ్ అది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ వల్ల ఏం చేస్తుంది, మ్యాగ్నెట్ ఫోర్స్ అప్లై చేయకపోయినా ఈ ఫీల్డ్ ఉన్నంత వరకు ఫోర్స్ అప్లై అవుతూ ఉంటుంది. సో మనకి ఇందులో ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, లైక్ పోల్స్ అయితే ఏం చేస్తే అట్రాక్ట్ చేస్తే, అన్లైక్ పోల్స్ అయితే ఏం చేస్తే రిపెల్ అవుతాయి. అండ్ ఐరన్ పీస్ని తీసుకొని మ్యాగ్నెట్కి రబ్ చేస్తే అది కూడా ఎలా వర్క్ చేస్తుంది, ఒక మ్యాగ్నెట్ కింద వర్క్ చేస్తుంది. సో ఈ ఫీల్డ్స్ అనేవి ఎప్పుడైతే దగ్గరగా ఉన్నాయో వాటి మధ్యన ఫోర్స్ అనేది ఉంటుంది. అదే మనం ఒకటి బౌల్లో పెట్టి వాటర్ బౌల్లో పెట్టి ఇంకొక దాన్ని దూరంగా పెట్టామనుకోండి, అట్రాక్ట్ అవుతాయా, అవ్వవు. ఎందుకు అవ్వట్లేదు, ఫీల్డ్ ఎక్కడి వరకు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంత ఏరియా వరకే ఉందనుకోండి, మనం ఇక్కడ ఎక్కడో పెట్టాం, అప్పుడు అట్రాక్ట్ అవుతుందా, అవ్వదు. ఎప్పుడైతే ఫీల్డ్కి దగ్గరగా ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫీల్డ్ అనేది దాని మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది. అటువంటి ఫోర్స్ని మనం ఏమంటాం, ఫీల్డ్ ఫోర్స్ అంటాం, ఆర్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్. అట్ ఏ డిస్టెన్స్ అంటే కొద్ది డిస్టెన్స్లో యాక్ట్ చేసే ఫోర్స్. అంతేగాని దాన్ని చాలా దూరంగా పెడితే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది
అప్లై అవ్వదు. దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఈ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్స్ వచ్చి సెకండ్ ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇది మనం ఆల్రెడీ చేసిన ఎక్స్పెరిమెంటే, మనకు తెలిసిన ఎక్స్పెరిమెంటే, కానీ అలా ఎందుకు అవుతుందో ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మ్యాగ్నెట్ చుట్టూ ఉంది కాబట్టి దాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నాం. మ్యాగ్నెట్ చుట్టూ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. దీన్ని ఏమంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఈ మ్యాగ్నెట్ ద్వారా అప్లై అవుతుంది కాబట్టి ఆ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ నుంచి అప్లై అయ్యే ఫోర్స్. పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉంటాయి, పాజిటివ్ ఛార్జెస్ అని నెగిటివ్ ఛార్జెస్ అని, లేదా న్యూట్రల్ ఛార్జ్. పాజిటివ్ నెగిటివ్ రెండు కాకపోతే న్యూట్రల్ ఛార్జ్. సో ఈ పాజిటివ్ ఫోర్స్ చుట్టూ ఉండే ఛార్జ్ని పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఉండే ఫోర్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. స్టాటిక్ అంటే కాన్స్టెంట్గా ఉండాలి, మూవ్ అవ్వకుండా ఉంటే దాన్ని స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే మూవ్ అయ్యే వాటిని డైనమిక్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే కాన్స్టెంట్గా మూవ్ అవ్వకుండా ఉన్న ఛార్జెస్ చుట్టూ ఉండే ఫోర్స్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సో ఈ ఫోర్స్ అనేది అసలు ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి ప్రతి ఆబ్జెక్ట్స్లోనే ఉంటాయమ్మ. పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి మనం ఏ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా అందులో ఛార్జెస్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. పాజిటివ్ సెల్స్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చాక్ పీస్ తీసుకున్నాను, చాక్ పీస్ని ఎలా ఫామ్ అవుతుంది చాక్ పీస్, దీన్ని మనం క్రష్ చేసామనుకోండి ఏమవుతుంది, పౌడర్ కింద అవుతుంది. ఆ పౌడర్ని జాగ్రత్తగా సపరేట్ చేస్తే చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ని మన ఐతో క్యాచ్ చేయలేంలే, మన ఐతో చూడలేం. మైక్రోస్కోప్లో యూస్ చేసి చూసామనుకోండి ఆ మాలిక్యూల్స్ మళ్ళీ అగైన్ ఆటమ్స్ కింద ఉంటాయి. సో అంటే ఆటమ్స్ అన్నీ కలిపి ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ కలిపి ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ ఆ మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అక్కడితో అయిపోలేదు, ఆ ఆటమ్స్లో కూడా ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఛార్జెస్ అంటాం. సో ఈ ఛార్జెస్ అవి చాలా చిన్నవి, ఆటమే మన కంటికి కనిపించదు, కొన్ని ఆటమ్సే మన కంటికి కనిపించవు. ఇంకా ఆటంలో ఉండే పార్ట్స్ మన కంటికి కనిపిస్తాయా, కనిపించవు. సో వాటిని మనం ఐడెంటిఫై చేయలేం, ఛార్జెస్ని మనం మన ఐతో ఐడెంటిఫై చేయలేం, చూడలేం. బట్ అయినా కూడా అందులోని ఛార్జెస్ ఉంటాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఇంతకుముందు చేసే ఉంటారు ఈ ఎక్స్పెరిమెంట్ చాలామంది. ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని దాన్ని హెయిర్కి రబ్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్కి రబ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ ఉన్న పేపర్ దగ్గర పెట్టామనుకోండి, పేపర్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసి పెట్టామనుకో, ఆ పెన్సిల్ కానీ లేదా మనం రబ్ చేసిన పెన్ కానీ ఏం చేస్తుంది, ఆ పేపర్ని ఆ పీసెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే మనం కాంటాక్ట్ చేయలేదు, దాన్ని మనం ఏం పేపర్ని పట్టుకెళ్ళి అంటించలేదు, అయినా కూడా ఏం చేస్తుంది, పేపర్ పీసెస్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలా అట్రాక్ట్ చేసుకుంటుంది, సో ఇప్పుడు చేయకండి, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో చూసాక ట్రై చేయండి. హెయిర్కి మనం రబ్ చేసుకొని ఏ పెన్సిల్ కానీ పెన్ని కానీ హెయిర్కి రబ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్, బాగా పెద్దవి అయితే మూవ్ అవ్వవు, లైట్ వెయిట్ ఉన్న పీసెస్ని పెట్టామనుకోండి, ఆ పీసెస్ని అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మన హెయిర్కి రబ్ చేసుకున్నామో మన హెయిర్లో ఉండే సెల్స్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ మన హెయిర్లోనే అనే కాదు వేరే ఏ ఆబ్జెక్ట్స్ కన్నా సరే రబ్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ మీద ఉండే ఛార్జెస్ ఏం చేస్తాయంటే ఇంకో సర్ఫేస్ మీదకి మూవ్ అవుతాయి. ఇంకో సర్ఫేస్ మీదకి ఏ ఆబ్జెక్ట్ అయితే రబ్ చేస్తున్నామో ఆ సర్ఫేస్ మీదకి మూవ్ అవుతాయి. ఆ ఛార్జెస్ ఏం చేస్తాయంటే వాటి వైపు ఇంకా ఆపోజిట్ ఛార్జెస్, ఇప్పుడు సపోజ్ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది అనుకోండి,
అదేం చేస్తుంది, నెగిటివ్ ఛార్జెస్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రతి ఆబ్జెక్ట్స్లోని ప్రతి ఆటంలోని పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయని చెప్పేసి. సో పాజిటివ్ ఛార్జ్ వస్తే నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ అట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి పేపర్లో ఉండే ఛార్జ్ ఏమవుతుంది, మనం రబ్ చేసి పెట్టిన పెన్సిల్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జెస్ ఏం చేస్తున్నాయి, అట్రాక్ట్ చేసుకుంటున్నాయి, వేరే ఆబ్జెక్ట్స్ని వేరే ఛార్జెస్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. సో ఛార్జ్ చుట్టూ ఉంది కాబట్టి ఆ ఫీల్డ్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో దానివల్ల అప్లై అయ్యే ఫోర్స్, ఈ ఛార్జ్ మూవ్ అవ్వదు. పెన్లో ఉండే సెల్స్ మూవ్ అవుతాయా, మూవ్ అవ్వవు. సో స్టాటిక్గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సో మూవ్ అవ్వకుండా ఉన్న ఒక ఛార్జ్ చుట్టూ ఏర్పడి ఉన్న ఫోర్స్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాని వేరే ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ కాంటాక్ట్ ఉందా, మనం రబ్ చేసి పెట్టిన పెన్సిల్కి పీసెస్ కింద కట్ చేసి పెట్టిన పేపర్కి ఏమన్నా కాంటాక్ట్ ఉందా, లేదు. లేనప్పటికీ కూడా అది ఏం చేస్తుంది, పేపర్ పీసెస్ని దాని వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ కాంటాక్ట్ లేకపోయినా అప్లై అయ్యే ఫోర్స్ కాబట్టి దీన్ని మనం ఫీల్డ్ ఫోర్స్కి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు, యాక్టివిటీ నెంబర్ 7. యాక్టివిటీ నెంబర్ 7లో ఏం చెప్తున్నాడు, ఒక బెలూన్ తీసుకోమంటున్నాడు. బెలూన్ తీసుకొని ఆ బెలూన్ని బ్లో చేసి ఎయిర్ బయటికి రాకుండా టై చేసిన తర్వాత ఆ బెలూన్ని జెంటిల్గా రబ్ చేయమంటున్నాడు. జెంటిల్గా పేపర్తో కానీ లేదంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్కి రఫ్గా లేకుండా స్మూత్గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద రబ్ చేయమంటున్నాడు. లేదా మన హ్యాండ్తో కానీ లైట్గా రబ్ చేసి అగైన్ మళ్ళీ దాన్ని చిన్న స్మాల్ టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదన్నా లైట్ వెయిట్గా ఉండే పేపర్, మనం థిక్ కార్డ్బోర్డ్ పేపర్లు పెడితే అట్రాక్ట్ చేయలేవు, ఆ వెయిట్ని అబ్జర్వ్ చేసుకోలేవు, ఆ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, లైట్గా ఉంటుంది. సో అందుకని లైట్గా ఉన్న చిన్న చిన్న పేపర్ పీసెస్ని దాని దగ్గర పెడితే ఏం చేస్తుంది, ఆ బెలూన్ పేపర్ పీసెస్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అక్కడ టెక్స్ట్ బుక్లో మీకు డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి, ఒక పిక్చర్ ఇచ్చాడు. ఆ పింక్ కలర్ బెలూన్కి ఏం చేస్తున్నాయి, ఆ వైట్ కలర్ పేపర్ పీసెస్ అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, అక్కడ బెలూన్ని మనం రబ్ చేసినప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది డెవలప్ అయింది. ఆ ఫోర్స్ వల్ల పేపర్స్ ఏమవుతున్నాయి, బెలూన్కి అట్రాక్ట్ అవుతున్నాయి. సో దూరంగా ఉండి అప్లై చేస్తున్నారు కాబట్టి కాంటాక్ట్ లేకుండా అప్లై అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్ని మనం ఫీల్డ్ ఫోర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ ఫీల్డ్ ఫోర్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ ఆల్వేస్ ఏం చేస్తుంది, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఎర్త్ ఏం చేస్తుంది, దాని వైపు ఏ ఆబ్జెక్ట్ని అయినా సరే దాని వైపు సో ఇప్పుడు మనం ఎర్త్ మీద నించున్నాం, మన మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుందా, అప్లై అవుతుంది కాబట్టే మనం ఎర్త్ మీద ఉండగలుగుతున్నాం, లేదంటే గాల్లో తేలుతూ ఉంటాం. సో ఏదన్నా ఆబ్జెక్ట్ని పైకి విసిరామనుకోండి, ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఏమవుతుంది, అగైన్ మళ్ళీ గ్రౌండ్ని రీచ్ అవుతుంది, ఎర్త్ని రీచ్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది, we already know that this is because of gravitational force. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే మనకి ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే టువర్డ్స్ ఎర్త్ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ విషయం మనకి ఆల్రెడీ తెలిసింది. ఇది కాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఓన్లీ ఎర్త్కే కాదు, ప్రతి ఆబ్జెక్ట్కి ఉంటుంది. ఈ చాక్ పీస్కి ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ డస్టర్కి ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్, మీకు కూడా ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్, అండ్ నాకు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అంటే మన మధ్యన కూడా ఇప్పుడు నేను మూవ్ అవుతున్నాను అనుకోండి, మీకు నాకు మధ్యన కూడా సమ్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ డస్టర్ని పట్టుకుంటున్నాను, ఈ డస్టర్కి చాక్ పీస్కి వీటికి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. కాకపోతే వీటిని మనం నోటీస్ చేయలేం, వీటిని మనం అంతలా ఇప్పుడు మనం పైకి విసురుతున్నాం చాక్ పీస్ని, విసిరినప్పుడు ఈ చాక్ పీస్కి డస్టర్కి దగ్గరగా ఉంది, ఈ రెండింటి మధ్యన కూడా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఈ చాక్ పీస్ డస్టర్ని అట్రాక్ట్ చేయగలదు, లేదా డస్టర్ పెద్దది కాబట్టి చాక్ పీస్ని అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే ఈ రెండు ఫోర్సెస్ కన్నా, ఈ రెండింటి మధ్య ఉండే ఫోర్సెస్ కన్నా ఎర్త్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ కదా, ఎర్త్ ఈ రెండింటికన్నా చాలా పెద్దది అవ్వటం వల్ల ఈ రెండింటి మధ్య ఉండే ఫోర్సు నెగ్లెక్ట్ చేసేయచ్చు, ఉన్నట్టే కాదు అసలు. సో
ఎక్కువ మాస్ దేనికైతే ఉందో దానికి ఉండే ఫోర్స్ ముందు చిన్న చిన్న మాసెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క ఫోర్స్ కనిపించవన్నమాట. సో ఎర్త్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఓన్లీ ఎర్త్కి మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎర్త్ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ మధ్యలో ఖచ్చితంగా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఎర్త్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అవ్వటం వల్ల ఎర్త్ ఏం చేస్తుంది, డామినేట్ చేస్తుంది, ఈ ఫోర్సెస్ని డామినేట్ చేస్తుంది. సో అందుకని మనకి ఇటు మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ తెలియట్లేదు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ ఉంటే ఈ రెండు ఒకదానికొకటి ఇలా అటాచ్ అవుతాయి. కానీ ఏం చేస్తుంది, ఎర్త్ రెండింటిని దానివైపు పుల్ చేసుకుంటుంది. సో వీటి మధ్యన ఉండే ఫోర్స్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది, తెలియట్లేదు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. బట్ ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఎర్త్ యొక్క సైజ్ చాలా పెద్దది అవ్వటం వల్ల మనకి అన్ని ఆబ్జెక్ట్స్ని ఎర్తే అట్రాక్ట్ చేసుకుంటుంది. సపోజ్ ఎర్త్ చిన్నదనుకోండి, అప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఈ బోర్డుకి నాకు మధ్యన కూడా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుందమ్మ, ప్రతి ఆబ్జెక్ట్కి ఉంటుంది. సో ఈ బోర్డు అట్రాక్ట్ చేస్తే మనం వర్క్ చేయగలమా, చేయలేం. సో ఈ బోర్డ్కి నాకున్న ఫోర్స్ కన్నా ఎర్త్కి నాకు ఉన్న ఫోర్స్ ఎక్కువ. ఎర్త్కి నన్ను అట్రాక్ట్ చేసే ఫోర్స్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ అవ్వటం వల్ల మనం ఎర్త్కి అట్రాక్ట్ అవుతున్నాం. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేయగలుగుతున్నాం. సో ఎక్కువ మాస్ దేనికి ఉందో దానికి ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఎర్త్ మీద ఖచ్చితంగా ఎర్త్ కన్నా తక్కువ మాసే ఉంటుంది, ఎర్త్ కన్నా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఎర్త్ ఎక్కువ మాసివ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎర్త్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్కి మనం అట్రాక్ట్ అవుతాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా కాంటాక్ట్ లేనప్పుడు అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ డస్టర్కి నాకు మధ్యన కాంటాక్ట్ లేకపోయి డస్టర్ నేను ఎక్కడో దూరంగా పెట్టినా కూడా ఈ డస్టర్కి నాకు మధ్యన కూడా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే కాంటాక్ట్ లేనప్పుడు కూడా అప్లై అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్ని మనం ఫీల్డ్ ఫోర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో చాక్ పీస్ మనం ఏదైనా చాక్ పీస్ లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైకి విసిరినప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అప్లై అవ్వటం వల్ల అగైన్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, గ్రౌండ్ మీదకి పడుతుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్ మీద ఆల్వేస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో కాంటాక్ట్ లేనప్పుడు కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు, ఫీల్డ్ ఫోర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఈ 3 మనకి ఉన్న ఏం ఫోర్సెస్, ఫీల్డ్ ఫోర్సెస్. సో గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 8. యాక్టివిటీ నెంబర్ 8. యాక్టివిటీ నెంబర్ 8. యాక్టివిటీ నెంబర్ 8 దేని గురించి చెప్తుంది, విజువలైజేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఏదన్నా ఒక ఐరన్ పీస్ని కానీ లేదా మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ని కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి తీసుకొస్తే ఏం చేస్తుంది, అది దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నాం, అవునా. అలాగే ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఆ ఛార్జ్ దగ్గరగా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, ఆ ఛార్జెస్ అనేవి, ఆ స్టాటిక్ ఛార్జెస్ అనేవి వేరే ఛార్జెస్ని ఏం చేస్తున్నాయి, అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అని చెప్తున్నాం. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఏం చేస్తుంది, ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఏ ఆబ్జెక్ట్ వచ్చినా కూడా దాన్ని ఎర్త్ వైపు అట్రాక్ట్ చేస్తుంది, ఎర్త్ పెద్దది కాబట్టి. సో ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్కి మధ్యలో ఖచ్చితంగా ఏ ఫోర్స్ ఉంటుంది, అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది చెప్పుకున్నాం. బట్ అవి మన కంటికి కనిపిస్తున్నాయా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన కంటికి కనిపిస్తుందా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన కంటికి కనిపిస్తుందా లేదు, పోనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనిపిస్తుందా లేదు, గ్రావిటేషనల్ ఫీల్డ్ కనిపిస్తుందా లేదా, గ్రావిటేషనల్ ఫోర్స్ కనిపిస్తుందా లేదు. ఇవన్నీ మన కంటికి కనిపించినప్పటికీ కూడా మన మీద ఆల్వేస్ అప్లై అయ్యే ఫోర్సెస్ అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయొచ్చు. మిగతా రెండు ఫోర్సెస్ని పక్కన పెడితే ఒకసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి, మ్యాగ్నెట్ చుట్టూ ఫీల్డ్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది అని మనం చూడొచ్చు. సో ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుని అది చూడడానికి మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. యాక్టివిటీ నెంబర్ 8 విజువలైజేషన్. మన కంటికి మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న ఫీల్డ్ కనిపించట్లేదు, దాన్ని మనం ఎలా చూడాలి అంటే ఐరన్ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా.
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఐరన్ పౌడర్ని, ఐరన్ని బాగా క్రష్ చేసి ఫైన్ పౌడర్ కింద ఉన్న ఐరన్ పీసెస్ని శాండ్ టైప్ లాగా అనమాట, శాండ్ టైప్ చిన్న చిన్న పీసెస్ కింద ఐరన్ ఫ్లేక్స్ అనమాట. ఆ ఐరన్ ఫ్లేక్స్ని తీసుకొచ్చి మనం మ్యాగ్నెట్ చుట్టూ వేసామనుకోండి, మ్యాగ్నెట్ చుట్టూ ఐరన్ ఫ్లేక్స్ వేసామనుకోండి, మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది, అవునా? సో అది ఎలా అట్రాక్ట్ చేస్తుందో మనం చూడాలి అంటే ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ మీద ఒక వైట్ కలర్ షీట్ని లేదా ఒక వైట్ కలర్ చార్ట్ని స్ప్రెడ్ చేసి, ఈవెన్గా స్ప్రెడ్ చేసి, ఎగుడు దిగుడు లేకుండా ప్లెయిన్ సర్ఫేస్ మీద సాఫ్ట్గా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద శుభ్రంగా కొన్ని ఏం చేస్తారంటే ఐరన్ ఫ్లేక్స్ని కానీ లేదంటే చిన్న చిన్న ఐరన్ పీసెస్ని కానీ ఐరన్ ఫిల్స్ కానీ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేయండి, పేపర్ మీద స్ప్రెడ్ చేసి దాని మీద ఒక మ్యాగ్నెట్ పెట్టండి. మ్యాగ్నెట్ పెట్టిన వెంటనే ఏమవుతుంది, మ్యాగ్నెట్కి దగ్గరగా ఉన్న ఐరన్ పీసెస్ అన్నీ మ్యాగ్నెట్ వైపుకి మూవ్ అయిపోతాయి, అవునా? జస్ట్ ఆ టేబుల్ని లైట్గా పెన్తో కానీ పెన్సిల్తో కానీ ట్యాప్ చేసామనుకోండి, లైట్గా ఇలాగా కదిపామనుకోండి, అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఆ ఫైల్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క డైరెక్షన్ మార్చుకుంటాయి అనమాట, కొంచెం లైట్గా మూవ్ అవుతాయి. అవి ఎలా మూవ్ అవుతాయి అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందో, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయో ఆ రకంగా మూవ్ అవుతాయి, అంటే అడ్జస్ట్ అవుతాయి అనమాట. ఆ ఫీల్డ్ ఎలా అయితే ఉందో ఆ రకంగా అడ్జస్ట్ అవుతాయి. సో ఇక్కడ ఉండి చిన్న అంటే నేను అలా వేయలేదు, డాట్స్ కింద వేయలేదు కానీ లైన్స్ కింద వేస్తాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు అనమాట వీటిని. ఆ ఐరన్ పీసెస్ ఈ లైన్స్లో ఇలా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఇదంతా మొత్తం మనం వేసిన ఐరన్ ఫ్లేక్స్ అనమాట. ఆ ఫ్లేక్స్ అన్నీ ఏం చేస్తాయి, ఈ లైన్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ డైరెక్షన్లోనే అలాగే ఆ విధంగానే మూవ్ అవుతాయి, అడ్జస్ట్ అవుతాయి అనమాట, వాటి యొక్క షేప్ని మార్చుకుంటే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి కదా, ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లేక్స్ అట్రాక్ట్ అవుతాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐరన్ పీసెస్ అన్నీ ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నాయి, నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ ఈ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి లైట్గా ఉంటున్నాయి, తక్కువగా ఉంటున్నాయి. సో ఫీల్డ్ ఎక్కడ ఎక్కువ ఉంది ఇప్పుడు మనకి, నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర ఫీల్డ్స్ ఎలా ఉంటున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రిమైనింగ్ పార్ట్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఈ పార్ట్ నుంచి ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి, 3 లైన్స్ వెళ్తున్నాయి, అవునా? అంటే అక్కడ ఫీల్డ్ కొంచెం తక్కువగా ఉంది. అంతే సైజు ఒక చిన్న ఏరియాని ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్, ఫీల్డ్ లైన్స్ అంటారు వీటిని, ఫీల్డ్ లైన్స్ అంటారు. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి, నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర ఉంటున్నాయి. సో అంటే నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం 2 బార్ మ్యాగ్నెట్లను తీసుకొచ్చి దగ్గరగా పెట్టామనుకోండి, అవి నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర బాగా ఎక్కువగా అటాచ్ అవుతాయి అనమాట. నార్త్ సౌత్ ఇలా పెట్టామంటే ఈ ఏరియా దగ్గర బాగా ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఫోర్స్ ఎక్కువగా ఉంది ఈ రిమైనింగ్ పార్ట్తో కంపేర్ చేస్తే. అదే మనం నార్త్ తీసుకున్నాం అనుకోండి, ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ బాగా రిపెల్ అవుతాయి అనమాట, లైక్ పోల్స్ కదా, రిపెల్ అవుతాయి. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఐరన్ ఫ్లేక్స్ని స్ప్రెడ్ చేసి మనం డైరెక్ట్గా మన కళ్ళతో చూడలేకపోతున్నాం కాబట్టి దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం కోసం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయడం కోసం మనం ఈ ఐరన్ ఫ్లేక్స్ని తీసుకొని ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఫామ్ అయినాయో చూస్తే మనకి ఈ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట. పోల్స్ దగ్గరేమో ఎక్కువ ఫీల్డ్ ఉంటుంది,
రిమైనింగ్ ప్లేసెస్లో మనకి కంపేర్ చేస్తే తక్కువ. ఇంకా ఈ ఏరియాలో కూడా ఉంటుంది, బయటకు వస్తాయి అన్నమాట. ఈ రకంగా ఆ ఫ్లేక్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ షేప్లో ఉన్నట్టు అనమాట, ఇలా ఉన్నట్టు మన కంటికి కనిపించట్లేదు కానీ ఈ షేప్లో ఉన్నట్టు అనమాట. సో ఇది మనకి ఉన్న యాక్టివిటీ 8 టు విజువలైజ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ ఫోర్సెస్. మనకున్న 3 ఫోర్సెస్ ఏంటవి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒకటి, అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి. మ్యాగ్నెట్ చుట్టూ ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఆ ఫీల్డ్ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ చుట్టూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటున్నాం. ఎర్త్కి ఉన్న దాన్ని లేదా ఆబ్జెక్ట్ మధ్య ఉండే అట్రాక్షన్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ రెండిట్లోని ఏది పెద్ద ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ దాని యొక్క ఫోర్స్తో డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ బోర్డే అట్రాక్ట్ చేస్తుంది నన్ను, గ్రౌండే అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే బ్లాక్ బోర్డ్ కన్నా ఎక్కువ మాస్, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఫోర్స్ దేనికి ఉంది? ఎర్త్కి ఉంది, గ్రౌండ్కి ఉంది. సో అందుకు మనం గ్రౌండ్ వైపు అట్రాక్ట్ అవుతున్నాం. బోర్డు కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నా బోర్డు వైపుకి మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే దీనికన్నా ఎక్కువగా మనల్ని ఇప్పుడు ఒక మనిషి నించున్నాడు, అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఉండి లాగుతున్నారు అనుకోండి, ఎవరైతే ఎక్కువ బలంగా లాగుతున్నారో వాళ్ళ వైపు కదా మూవ్ అవుతారు. సో ఇటువైపు కొంచెం బాగా 2 పర్సన్స్ నించొని లాగుతున్నారు అనుకోండి, ఫోర్స్ ఎక్కువ ఫోర్స్తో ఎవరైతే లాగుతున్నారో వాళ్ళ వైపు కదా మూవ్ అవుతాం. అలాగే ఎర్త్ కూడా ఎక్కువ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎర్త్ వైపే మూవ్ అవుతూ ఉంటాం. అది మనకున్న 3 ఫీల్డ్ ఫోర్సెస్. విజువలైజేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విజువలైజ్ చేయడానికి మనకి యాక్టివిటీ 8లో చెప్పాడు. అది మనం ఐరన్ ఫ్లేక్స్ని, ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా మూవ్ అవుతుందో చూస్తాం. అదే ఒక బార్ మ్యాగ్నెట్ ఒకటే తీసుకున్నాం మనం, ఇంకో బార్ మ్యాగ్నెట్ని తీసుకొని మధ్యలో పెట్టామనుకోండి, అప్పుడు ఆ ఫీల్డ్ లైన్స్ అలాగే ఉంటాయా? ఉండవు, మారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ మారిపోతుంది. ఇంతకుముందు ఒక మ్యాగ్నెటే ఉండేది, ఇప్పుడు 2 మ్యాగ్నెట్స్ పెడుతున్నాం. ఆ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసి వేరే లైన్స్ని, వేరే ఫీల్డ్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడికి మనకి ఫీల్డ్ ఫోర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం నెట్ ఫోర్స్ అంటే ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.